అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత 10 రూపాయలతో 3 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలా సంపాదించాలో ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ వీడియో చూసేదానికి ట్రై చేయండి. ఈ న్యూస్ వచ్చేసి జూలై 1న తెలుగు న్యూస్లో పబ్లిష్ అయింది. ఆల్రెడీ ఇటువంటి న్యూస్ గురించి నేను 5 రూపీస్ ట్రాక్టర్ నోట్స్ గురించి, 1 రూపీ నోట్స్ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇక్కడ కొంతమంది కమెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు. అవి ఏంటి అనేది చివరిలో మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకునేదానికి ట్రై చేయండి. ఇక్కడ విషయంలోకి వస్తే బంపర్ ఆఫర్ పాత 10 రూపాయలతో 3 లక్షలు పొందే ఛాన్స్ ఇక్కడ ఉంది. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము అని చెప్పున్నారు. తర్వాత ఆ నోటు ఏంటి అని అంటే 786 సీరియల్ నెంబర్లో 786తో 10 రూపాయల నోటు మీ దగ్గర కనుక ఉంటే 3 లక్షలు సంపాదించే అరుదైన కరెన్సీ నోట్ను ఆన్లైన్లో ఎలా విక్రయించాలి అనేది దశల వారీగా గైడెన్స్ ఇక్కడ ఇచ్చామని చెప్పున్నారు. ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు యాడ్ చేస్తున్నాను. వీలైతే మీరు పాస్ చేసి కంప్లీట్గా చదువుకోండి. నేను మాత్రం వీలైనంత షార్ట్కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 786 నోటు మీ దగ్గర కనుక ఉంటే 10 రూపాయలది, అందుకు మీకు 3 లక్షలు వస్తాయి. దాన్ని ఆన్లైన్లో ఎలా అమ్ముకోవచ్చు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈబేలో www.ebay.com మీరు నెట్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అది ఏంటనేది. అది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ చెవులు నీట్గా పెట్టుకొని వినండి. ఈ వెబ్సైట్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వాలి అనేసి. తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ నోట్ని నోట్స్ ఆర్ కాయిన్స్ ఫొటోస్ తీసి అక్కడ అప్లోడ్ చేసి మీరు ఎంతకి అమ్ముతారో దాన్ని పెట్టొచ్చు అని చెప్పినారు. బట్ ఈ 786 నోటు 10 రూపీస్ నోటుకి 3 లక్షల వరకు మీరు పెట్టొచ్చు అని చెప్పేసి చెప్పున్నారు. ఓకే, ఇంతవరకు బాగుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఈబేలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీ మొబైల్ నెంబర్ కానివ్వండి, మీ మెయిల్ డీటెయిల్స్, తర్వాత మీ చిరునామా కానివ్వండి, ఇవన్నీ ఏదైనా కూడా అక్కడ మీరు మెన్షన్ చేశారంటే మీరు మోసపోయేదానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. వన్స్ మీ మొబైల్ నెంబర్ తెలిసింది అని అంటే ఎవడైనా కానివ్వండి, మేము కొంటాము అని ముందుకొస్తారు, వాట్సాప్లో చాట్ చేస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర ఏదైనా అమ్మకానికి ఉంటే అవి మీకు పంపిస్తారు. మీరు కొనుక్కుంటాము అని చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి సమ్ అమౌంట్ అయితే అడుగుతారు. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, మోసం చేసేవాళ్ళు ఇదే విధంగానే అడుగుతారు. ఫస్ట్ ఎవరైనా కానివ్వండి, మీ దగ్గర కొంటామన్నా కానివ్వండి, మీరు ఎవరి దగ్గరైనా కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళు కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి ఇటువంటి ఆన్లైన్లో ఏదైనా జరిగింది అని అంటే నిజంగా చెప్తున్నాను, నిర్దాక్షిణ్యంగా ఫస్ట్ ఆ నెంబర్ని బ్లాక్ చేసేయండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు మోసపోతారు. మీ దగ్గర ఎవరు కొనరు, మీరు కొనాలనుకున్న వాళ్ళు మీ దగ్గరికి అమ్మరు. అది మాత్రం తెలుసుకోండి. మీకు ట్రస్టీ అనిపించిన వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు ట్రాన్సాక్షన్ పెట్టుకోండి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళ దగ్గర మాత్రం మీకు వాట్సాప్లో ఏదో పంపించేశారు కదా అనేసి మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వకండి. ఇలా మోసపోయిన వాళ్ళు మన దగ్గరే చాలామంది చెప్పున్నారు. ప్రీవియస్ వీడియో 5 రూపీస్ ట్రాక్టర్ నోట్స్ గురించి కూడా చూడండి. ఆ వీడియో కింద కూడా మేము మోసపోయామని చెప్పి రాసున్నారు. ఇక్కడ మీకు పిక్చర్స్లో కనపడుతున్న ఈ 786 నోట్స్ అంటే సీరియల్ నెంబర్ ఒక 786 ఉందనుకోండి, మ్యాక్సిమం కొత్త నోట్ అయితే మీకు ఒక 50 రూపాయలు వచ్చేది కూడా చాలా ఎక్కువ. అదే నోటు కన్నా ఆ సీరియల్ నెంబర్ 6 డిజిట్స్ సీరియల్ నెంబర్లో 786 అండ్ 786 రెండు 786లు కన్నా ఉంటే దానికి మ్యాక్సిమం అంటే ఒక 100 రూపీస్ వచ్చేది కూడా ఎక్కువ అనమాట. ఇంతే, వీటి వాల్యూ అంతకుమించి ఉండదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. అంతకుమించి ఎక్కువ వాల్యూ అనేవి ఉండవన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. నెక్స్ట్ కమెంట్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ న్యూస్ని పబ్లిష్ అయిన న్యూస్ని తీసుకొని వచ్చి మీరు ఈ విధంగా వీడియో చేసి చెప్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈస్గా అదే థంబ్నెయిల్ పెడుతున్నారు, అదే న్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు పిక్చర్స్ పెట్టి వీడియో చేస్తున్నారు కదా, మీకేం ప్రాబ్లం ఉండదా అనేసి అడుగుతున్నారు. అది ప్రాబ్లం ఉంటుందా లేదా అనేది నాకు తెలియదండి. ఎవరైనా నన్ను అడిగినా కూడా, ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా నాకైతే ఎటువంటి భయమో లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది తప్పు, దాన్ని మనం తప్పు అని చెప్తున్నాం. అది తప్పు, ఇది నిజం ఏంటి దాని గురించి అనేది మనం చెప్తున్నాము. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఇంకేదైనా అడిగారనుకోండి, సరే మీరు ఒక 10 రూపాయల నోటుకి 3 lakhs చెప్తున్నారు కదా, నా దగ్గర ఉండే 786 నోట్స్ మీకు ఇస్తాను, మీరు ఎంత అమౌంట్ చెప్తారో దాంట్లో సగం మాత్రమే నాకు ఇవ్వండి అని చెప్పి అడిగే ధైర్యం కూడా
నాకుంది. అంతేకాని ఇటువంటి వాటి గురించి నేను ఎప్పుడు భయపడను. నిజం మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఎవరు మోసపోకూడదు ఇలాంటి వాటి బారిన పడి అనేదే నా కన్సర్న్ అనమాట. అంతకుమించి వేరే ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకొక కామెంట్ వచ్చేసి, మీరు టైం పాస్కి ఇటువంటి వీడియోస్ చేస్తున్నారు, వాటికి అంత వాల్యూ ఉండవు అనేసి కమెంట్ చేస్తున్నారు. పాపం అంటే వీడియో చూసినట్లేరు కంప్లీట్గా, జస్ట్ తమ్నైల్ చూసి ఒక 2 మాటలు వినేసి కమెంట్ పెట్టినట్టున్నారు. అరే బాబు, నేను చెప్పేదే అది, వాటికి అంత వాల్యూ ఉండవు, నిజం ఇది అని చెప్పి నేను ఆ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా. వీడియో అంటే కమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ వీడియో ఫాస్ట్గా పెట్టుకుని కూడా కంప్లీట్గా వినండి. దీని తర్వాత కమెంట్ చేయండి. ప్రతిదానికి నేను రెస్పాండ్ అవుతాను, మీకు ఆన్సర్స్ ఇస్తాను. మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కూడా ఈ మెయిల్ ఉంది కదా, srisha@gmail.com, ఈ మెయిల్లో మీరు అడగొచ్చు. ఇంతకుముందు పంపించిన వాళ్ళవి కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్కరి గురించి నేను వీడియో చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ తోటి కాయిన్ కలెక్టర్స్ ఎవరు మోసపోకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ని షేర్ చేసానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.